శ్రీహరి గారు, ఈ నూకరాజు కుటుంబం సూసైడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే సాదిక్ ఎట్టకేలకు పట్టుబడిన తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలకమైన విషయాలు ఏమైనా వెల్లడిస్తారని ఎదురు చూసిన జనానికి కొంతవరకు అవునని, కొంతవరకు లేదని సమాధానం వచ్చింది. అయితే ప్రధానంగా అనేక అంశాలు, ముఖ్యంగా చెప్పాలంటే చనిపోయే ముందు నూకరాజు కానీ ఆయన కూతురు రాసిన సూసైడ్ లేఖలో ఏ విధంగా సాదిక్ ఖాన్ తమని అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాడు అనేది చాలా కీలకంగా వివరించారు. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడనేది జిల్లా ఎస్పీ కూడా వియ్యంకిచ్చిన ఫిర్యాదు, ఈ మూడు అంశాలను క్రోడీకరించుకొని పోలీసులు సాదిక్ని ప్రశ్నించారు. అయితే ఈరోజు ప్రశ్నించారు, నిన్నంతా రైల్లో ప్రయాణంలో ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు కీలకమైన ప్రశ్నలు సంధించినప్పటికీ నిందితుడైన సాదిక్ ఖాన్ నుంచి మాత్రం సరైన సమాధానాలు కూడా లేదు. సరికదా, ఏదైతే తీవ్రమైన ఆవేదనతో, భయంతో సాదిక్ ఖాన్ వేధింపులతో చనిపోవాలని కుటుంబం నిర్ణయించుకొని సూసైడ్ లేఖలో ఏదైతే అంశాలు రాశారో వాటన్నిటిలో చాలా వరకు తప్పు ఆ కుటుంబాందేనని, తప్పు తనది ఏమీ లేదని ఓ రకంగా ఏమాత్రం పశ్చాత్తాపం లేని రీతిలో సాదిక్ ఖాన్ సమాధానం ఇవ్వడం కూడా ఓ రకంగా పోలీసులు కూడా నివిరిపరిచిందని చెప్పాలి. ఒక రకంగా ఇంతమంది చనిపోతే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సాదిక్ ఖాన్లో ఒక మంచి విషయం కూడా లేదు, పూర్తిగా ఒక రాక్షసుడిగా మారిపోయారు, అతన్ని శిక్షించాలని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఇచ్చిన ప్రెస్ మీట్లో అయితే ఖచ్చితంగా సాదిక్ ఖాను ఈ కుటుంబంతో కావాలని పరిచయం చేసుకున్నాడని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఏదైతే చనిపోయిన సౌజన్య, సాదిక్ ఖాన్ రిలేషన్లో ఉన్నారనే విషయం ప్రస్తావించారు. ఆ తర్వాత ఏదైతే సౌజన్య భర్తని విషమిచ్చి చంపారని కానీ, వాళ్ళ ఆస్తులు రాయించుకున్నారు కానీ, అదేవిధంగా మందుల్లో మార్పులు చేసి చంపారనే విషయాలు ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో సమగ్రంగా తాము పరిశీలించాల్సింది కూడా ఎస్పీ చెప్పారు. అదేవిధంగా ఆస్తులు రాయించుకోవడం దగ్గర నుంచి ఏ విధంగా బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నాడని, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నిట్లో కూడా పోలీసుల నుంచి ఇంకా పూర్తి స్థాయిలో సమాధానం రాలేదు. ఇవన్నీ కూడా తాము సమగ్రంగా పరిశీలించి ఛార్జ్షీట్లో దాఖలు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇతని మీద రాయమండ్రిలో జరిగిన కేసు ఒకటైతే ఇక్కడ మేము ఆ హత్యతో పాటు ఎక్స్టార్షన్ కేసు కింద సెక్షన్లు నమోదు చేశామని చెప్పి దాదాపు ఒక US 103, 308, 120/7, 351, 108, 209, 299, 302 దాదాపు 8 సెక్షన్లకే కేసు నమోదు చేశారు. వీటన్నిటి కింద విడివిడిగా చూస్తే ఒక కేసులో 10 ఏళ్ళు, ఇంకొక కేసులో ఎక్స్టార్షన్ కింద 10 ఏళ్ళు, 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అనేక ప్రశ్నలకు సమాధానాలు సాదిక్ నుంచి రాబట్టవలసి ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎవరైతే ఆ కుటుంబం ఉందో ఆ కుటుంబంలో చిన్న బాలుడు తప్ప మిగిలినటువంటి వారందరూ చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు భాస్కర్ రెడ్డికి కూడా వీరి వేధింపుల గురించినటువంటి అవగాహన కానీ వారి దగ్గర పెద్దగా లేనట్లుగా తెలుస్తుంది. ఆయన ఇటీవల మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే అలాంటప్పుడు సాదిక్ ఖాన్ నుంచి దొరకాల్సినటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఇంకేమైనా వీళ్ళ కుటుంబం దగ్గర నుంచి లేదా వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కానీ, లేదా నూకరాజు కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఈ మనీకి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లాంటి వాటి కోణం నుంచి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా, లేదా కేవలం సౌజన్య రాసినటువంటి సూసైడ్ నోట్ ఆధారంగా మాత్రమే విచారణ చేస్తున్నారు? ఈ కేసులో శ్రీహరి గారు మీరు అన్నట్టు ఈ కేసులో అత్యంత కీలకమైంది సూసైడ్ నోట్లు ఒక ఎత్తు కాగా, ఈ నూకరాజు కుటుంబం నుంచి సాదిక్ ఖాన్కి ఏమైనా డబ్బులు ఏమైనా జమ అయ్యాయా, అదేవిధంగా వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఏమైనా ఆస్తి పత్రాలు రాసుకోవడం, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా పోలీసులు ఎప్పటివరకు దాదాపు అటు కాల్ డేటా రికార్డులు కానీ, ఇదే విధంగా రిజిస్టర్ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా బ్యాంకు ఖాతాలు ఇరు వర్గాలకు పరిశీలించినప్పుడు కూడా పెద్దగా సస్పెక్ట్ చేసే ఆధారాలు ఏమీ లభించకపోవడంతో కూడా పోలీసులు విస్తుపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని బెదిరించి ఆస్తులు లాక్కుని ఉంటే ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు చూపించాలి, కానీ అతని అకౌంట్లో కూడా ఏమీ లేదు. అలాగే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజు కానీ, సమయంలో కానీ ఇరు వర్గాల మధ్య, నూకరాజు సాదిక్ ఖాన్ మధ్య కానీ, లేకపోతే సౌజన్య సాదిక్ ఖాన్ మధ్య ప్రత్యేకంగా ఏమైనా సంభాషణలు కూడా, గొడవలు కానీ ఏమీ రికార్డ్ అవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుటుంబాన్ని బెదిరించి చంపుతానని చెప్పిన సాదిక్ ఖాన్ తదుపరి ఏమైనా ఆధారాలు లేకుండా నేరుగా ప్రత్యక్షంగా ఇంటికి వెళ్ళి గొడవపడ్డాడు అనే కోణంలో కూడా తాము విచారిస్తున్నట్టు చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే పోలీసులు ఏదైతే సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నారో ప్రధానంగా తన భర్తతో తనకున్న కొన్ని విభేదాలను తన కొడుకు ద్వారా రాబట్టుకొని వాళ్ళ లూసిపోల్స్ ఆధారంగా తనకు దగ్గరయ్యి తనను రకరకాలుగా నమ్మించి మోసం చేశాడని, ప్రైవేట్ వీడియోల ద్వారా తను లోబర్చుకున్నాడని కూడా సూసైడ్ నోట్లో సౌజన్య రాసిన నేపథ్యంలో
ఏ విధంగా ప్రీ ప్లానెడ్గా కుటుంబం మొత్తాన్ని చంపుతానని, ఆస్తులు రాయించుకుంటానని, అదేవిధంగా ఆవిడకున్న లోన్లీనెస్ కానీ లేకపోతే ఆవిడకున్న ఆందోళన అడ్డం పెట్టుకుని దగ్గరయ్యి అంటే ఒక పథకం ప్రకారం ఇదంతా కుటుంబాన్ని ఈ విధంగా చేశాడన్న కోణంలోకి పోలీసులు కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చనిపోయే ముందు నూకరాజు రాసిన లేఖ కంటే ఆయన కూతురు సౌజన్య రాసిన సూసైడ్ నోట్లు అనేక కీలకమైన విషయాలు, మతం మార్పే విషయంలో ఏ విధంగా తనను ఇబ్బంది పెట్టాడు, ఇస్లాం మతం నేర్చుకోమని తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, చివరకు తన కొడుకుని షూటింగ్ ఏదైతే తన చేతిలో గన్స్ ఉంటాయో చంపుతానని బెదిరించాడు, వీటన్నిటి వల్ల పదే పదే తనకు లొంగిపోవాల్సి వస్తుందని ఒక నిస్సహాయ స్థితిలో అతను వేధింపులు భరించానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆవిడ సూసైడ్ నోట్లో ప్రస్తావించిన ప్రతి అంశం కూడా చాలా కీలకం. వీటన్నిటి నుంచి కూడా సాదిక్ నుంచి పోలీసులు ఈ రిమాండ్ తర్వాత ఏదైతే కస్టడీకి తీసుకొని దాదాపు 3-4 రోజులు విచారించాలని చూస్తున్నారు. అయితే సాదిక్ ఖాన్ నుంచి మాత్రం రివర్స్లో సూసైడ్ నోట్లో ఉన్న అంశాలను వాళ్ళు ఏదైతే చనిపోముందు రాస్తారో దానికి ఉల్టాగా తాను వారిని ఏమీ ఇబ్బంది పెట్టలేదని, వాళ్ళ దృష్టిలోనే నేను ఇబ్బంది పడ్డానని తనకు తాను సింపతి క్రియేట్ చేసుకునే రకంగా కూడా మాట్లాడడం పోలీసులు కూడా నివేదిపరుస్తుంది. ప్రధానంగా మాట్లాడితే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోలు చూపిస్తూ ఈ సాక్ష్యాలే సరిపోతుంది కదా, నేను వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు అదే విధంగా కూడా చెప్తారు. అదే మతం మారే విషయంలో తను ఇబ్బంది పెట్టాడంటుంటే ఇతను మాత్రం తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే తప్పించుకునేందుకు కొన్ని చెప్పానని కూడా చెప్తున్నాడు. ఓ రకంగా ప్రతి కీలకమైన విషయానికి సమాధానం రాబట్టాల్సిన ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ విచారణ కోసం కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద మోపినటువంటి 8 సెక్షన్స్ను పరిశీలిస్తే ఆయన ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఆయనకు అంత ఈజీగా ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. సో కాబట్టి చూద్దాం, ఖచ్చితంగా పోలీసులు కూడా విచారించాల్సిన పరిస్థితి. ఇవాళ ఇంకొక వైపు అటు సౌజన్య అత్తింటిని అంటే ఎవరైతే భాస్కర్ రెడ్డి కుటుంబం ఉందో ఈ భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా సందర్శించారు. అప్పుడు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారు, అట్లనే భాస్కర్ రెడ్డి కూడా కొన్ని విషయాల్ని ప్రస్తావించారు వీరికి సంబంధించిన విషయం పైన. సో రాజబాబు, ఏంటి అసలుకి ఈ కేసులో భాస్కర్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం ఏంటి? భాస్కర్ రెడ్డి దృష్టికి ఇంతకుముందు ఈ విషయం ఏమైనా వెళ్ళిందా, అసలు ఇలా జరుగుతోందని కానీ, లేకపోతే వారి కొడుకు చనిపోయిన దానికి ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు కానీ ఇప్పుడు వ్యక్తం చేయడం, అప్పటి నుంచి కూడా ఆయనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అసలు భాస్కర్ రెడ్డి చెప్తున్నది ఏంటి? రైట్, భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి మా ప్రతినిధి రాజబాబుతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ నూకరాజు ఆత్మహత్య ఘటనకు సంబంధించి రావులపాలెంలో వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భాస్కర్ రెడ్డి